ఈ మధ్యన దొంగలు ఎక్కువైపోయారు కదండి. సేఫ్టీ కోసం ఈ నగలేసుకుని గోల్డ్ బ్యాంకులో పెట్టుకున్నాం. నిజమండి, దొంగ వేదలు అలానే తయారయ్యారు. బంగారు వేసుకుందామంటేనే భయం వేసేస్తుంది. మీకు భయం ఎందుకండి? కారు టైర్ గాలి కాస్త తగ్గితేనే కొత్త కారు కొనేస్తారుగా. నగలు పోతే మాత్రం కొత్తవి కొనుక్కోవచ్చుగా. అదే ఎన్నిసార్లు కొనుక్కుంటామని అనుకుంటున్నారేమమ్మా కదండి? మంగా ఎన్నిసార్లు కొన్నా రాజావారిది తరగన సంపద కదా, కొనడంలో తప్పే ఉంది. ఏం బావా మామయ్య గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నావేంది? ఇప్పుడు మన ఆచారానికి నా మెడలో బంగారు నగ పెట్టడం కోసం గోల్డ్ షాప్ నే మన ఇంట్లో పెడతారు. గోల్డ్ షాపా? ఇందాక మీరే అన్నారు కదండి, పిలిపించండి. మీ కోడలికి నచ్చింది తీసుకుంటుంది. ఏటీఎం కార్డ్ తేలేదండి. నీ మొహానికి అసలు ఆధార్ కార్డ్ అయినా ఉందారా? రైట్, ఏం మాట్లాడుతున్నారా? నేనేమన్నానండి? మీరు కాదు బాబు, వాడు నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నాడు. పక్కోడా? ఏం వాగాడండి? మీ ముఖానికి ఆధార్ కార్డు ఉందా అని అడుగుతున్నాడండి. రై ఉంటే చూపించరా. చూపిస్తా చూపిస్తా చూపిస్తా. ఉండండి సార్, ఉండండి, మీరు ఉండండి. వాడేదో అన్నాడని. నేనేమన్నాను మంగా? అబ్బా అది కాదు బావా, సిద్ధు మీకు కనిపించకుండా మాకు కనిపిస్తూ ఈయన్ని టార్చర్ చేస్తున్నాడు. కార్డు ఉందా లేదా? అసలు మీకు ఓటర్ కార్డ్ అయినా ఉందా? ఉంది, కార్డు ఉంది. మరి ఇందాక తేలేదన్నారు? నేనే అండి. ఓకే ఓకే. ఒరే ధర్యేష్, గోల్డ్ షాప్ కి ఫోన్ చేసి రకానికి 100 సెట్లు తెమ్మను. ఇక్కడ 100 లేదు 100 సెంట్లా. ఏమన్నారు? మేము వెళ్తాంలేండి. కొనిపెట్టి వెళ్ళండి. ఏంటి కొనిపెట్టేది? అడుక్కు తినే వాళ్ళ అమ్మగారు. వీళ్ళు అసలు జమీందారులే కాదు. ఎవరు చెప్పారు? మేము జమీందారులమే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు? వాడేనండి, మేము జమీందారులు కావని చెప్తున్నాడు. నానమ్మా, మా కార్ చూసాక కూడా మీకు నమ్మకం కలగలేదా బాబు? ఏం మాట్లాడుతున్నావు బావా? మా మామయ్య గారిని ఏమనుకుంటున్నారు? కారు కాగితాల్లో ఆయన పేరు సొత్తనే గాని మీకు నమ్మకం రాదా? ఆ కారు వీడిదైతేగా. ఒరే నువ్వు ఉండరా. ఏంటండి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? నిన్ను కాదు బాబు, వాడిని. ఓ బావా, కారు నువ్వు చెక్ చేస్తేనే గాని మామయ్య గారికి ప్రశాంతంగా ఉండేలా లేదు. పద. ఆయన పేరు, మీ పేరేమన్నారు మామయ్య గారు? భూపతి వర్మ. జమీందారు గారి పేరు. మీ తండ్రి గారి పేరు? ఓడచ్చియా. ఏంటి పోడా? మీరు భూపతి వర్మ, మీ తండ్రి బోడచ్చయ్యా. మా రకం జమీందారులలో అలాంటి పేర్లు పెడతారండి. కారు పేపర్లో మామయ్య గారి పేరైతే మారదు కదా. ఛాన్సే లేదు. మరి చూద్దాం పదండి. అలాగే ఆయన కారులోనే వెళ్ళి మినిమం 1 కోటి రూపాయలకి బంగారం కొనుక్కుని వద్దాం. ఏంటండి మీ స్థాయికి తక్కువ చెప్పానా? అవునమ్మా, బాగా తక్కువ చేసావు. సరే ఎక్కువే చేద్దాం. ముందు కారు సంగతి చూద్దాం. పదండి. రండి పదండి. రండి. మంగా ఇది ఫ్లాప్ అయ్యేలానే ఉంది. ఫ్లాప్ అవ్వడం దేవుడెరుగు. మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నాకింకా కోరికలున్నాయమ్మా. నీకుంటే నాకెన్నుండాలి? ఏదో ఒకటి చెయ్యమ్మా. చెయ్యాలి. నా పేరు రాకుండా చూసుకోవాలి. ఈడు నాకు కనపడుతున్నాడే. చెప్పడం ఏంటి బాబాయ్? ఏం లేదు. ఎరా ఎరదే ఎవరు లేరులే. అడుచుడు. సర్లే. ఏంటి భూపతి వర్మ గారు, హోల్ ఫ్యామిలీకి చెమటలు పట్టేసినట్టున్నాయి. మా వాళ్ళు క్షణం కూడా ఏసీ లేకుండా ఉండలేరు అనుకుంటున్నామమ్మా. బయటకు వచ్చేసాం కదా. అలాగే పోతారుగా బాబు.
అదే గోల్డ్ షాప్ కి వెళ్తారు కదా, ఈ కార్లో ఏసీలు వెళ్తారు కదా, పట్టుని చెమటలు పోతాయి అంటున్నాను రాజావారు. ఇప్పుడు వెళ్ళాల్సిందేనా? అయ్యో అది మా ఆచారం అండి, తప్పదు. చచ్చాడు కొడుకు. తిడుతున్నావేంటి? అయ్యో నేనెప్పుడు తిట్టానండి? మీరు కాదండి, అదిగో వాడు 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 కాల్చూ తింటున్నాడు. కార్ దగ్గరకు వచ్చేసరిగా ఇక మీ పని ఫినిష్. ఒరే నాయనా నీకు దండం పెడతాము, ఆ మంత్రం ఏదో మాకు కూడా చెప్పరా, మేము కూడా మాయమైపోతాము. అబ్బా ఆశ దోశ అప్పడం వడ. నేను చెప్పను గాక చెప్పను. చెప్పకపోతే పో, పక్కనే ఉండి చంపకు. నేనా? కాదు కాదు. ధైర్యేషు చూడ్రా. చూపిస్తా. ఆ రాజుగారి డ్రైవర్ గారు. బాబు ఏంటి సార్? ఎండలో నిలబడి ఏం మాట్లాడతారు? ఎంచక్క అందరూ కార్లు వెళ్తూ మా డ్రైవర్ తో మాట్లాడండి, మేము వెనక ఆటోలో వచ్చేస్తాం. మల్టీ మిలియనీర్ భూపతి వర్మ గారి కుటుంబం ఆటోలో రాకూడదు అనేవారు సార్. ఎవరన్నా చూస్తే ఇంకేమన్నా ఉందా? వాళ్ళకి ఆటోలో రావాలని సరదాగా ఉందేమో. మనం కార్లో వెళ్దాం, వాళ్ళు వెనకాలే వస్తారులే. వెనకే కనుమరుగవుతారు. నువ్వు నోర్మోయ్. అమ్మమ్మనే నోర్మోయ్ అంటావా? ఏ నేనంత సిద్ధుని. ఏ కోతి నువ్వు నోర్మై. బాబు కార్ ఆర్సితి లేదనుకుంటా, ఇంట్లో మర్చిపోయినట్టున్నాడు. ఉందండి. ఉందంట. చూపించు. దేనికి సార్? అతను 2 లక్షలకి ఈ కార్ బేరానికి పెట్టాడు. పేపర్లు సరిగ్గా ఉన్నాయో లేవో చూద్దామని. ఏంటి 25 లక్షల కారు 2 లక్షలకు బేరం పెట్టాడా? అమ్మడానికి వాడెవడు, కొనడానికి మీరెవరు? వాడు నీకు కనబడుతున్నాడా? ఏ నీకు కనపడట్లేదా? అలా మాట్లాడతావేంటి బాబు? ఆయన మీ ఓనర్ గారు. ఎవరు మేడం? వీడా? తొక్కు సైకిల్ కూడా లేదు, వీడు నాకు ఓనర్ అవుతాడా? మామయ్య గారు ఏంటండి అతను మీ గాలి అలా తీసేస్తున్నాడు? టైర్లో కొంచెం గాలి కూడా తగ్గినట్టుంది భూపతి వర్మ గారు. వదిలేసి వెళ్ళిపోండి, అమ్మేసుకుని జీవితకాలం బతికేస్తాను. రేయ్ ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏదో గంటకు 1000 రూపాయలు ఇస్తానన్నావని కక్కుర్తిపడి మా ఓనర్కి తెలియకుండా కారు తెస్తే ఏకంగా కారే అమ్మేద్దామని చూస్తావురా? చంపేస్తాను రే సీనుగా. అదేంటి ఇతని పేరు విక్రమవర్మ కాదా? మీరు జమీందారులు కాదా? ఊరుకోండి సార్, నాటకాలు వేసేవాళ్ళు. మీ దగ్గర నాటకం ఆడడానికి వచ్చారు వీళ్ళు. హాస్యం హాస్యం హాస్యం. ఏయ్! ఎంత ధైర్యంరా ఈ జగదీశ్వరి ఇంటికే జమీందారుల్లో నాటకం ఆడడానికి వస్తారా? వీళ్ళైతే ఈ ధైర్యం చేయలేదమ్మమ్మా, వెనక్కుండి ఎవరో నడిపితేనే వచ్చారు. చెప్పండి, ఎవరు మీతో ఇదంతా చేయించారు? ఏరా భూపతే? బాబు మీరు తప్పు పలికారు, భూపతి కాదు భూపతి. భూపతి ఏదో ఒకసారి ముందుకు చెప్పు. భూపతి భూపతి. సార్ 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 క్షమించండి సార్, ఏదో డబ్బు కక్కుర్తిపడి అలా చేశాను సార్. ఎవరు చేయించారని అడుగుతున్నాను రా. అది చెప్పకుండా సొల్లు కొట్టావంటే ఇక్కడే కొట్టి కొట్టి చంపేస్తాను. ఏయ్, ఆగండి. ఏయ్ చూసావుగా, అమ్మో
వాడు వీళ్ళకి కనపడుతున్నాడమ్మా. కావాలనే నాటకం ఆడుతున్నారు. ఇప్పుడు అదే ముఖ్యమా? మనం తప్పించుకోవడం ముఖ్యం. చెప్పరా, ఏంటి వాళ్ళేనా? చెబితే బతికిపోతారు. ఏయ్, మాట రావట్లేదు. ఆహా, అన్ని బిల్డప్లు ఇచ్చినప్పుడు దొర్లి పొర్లే కదా మాటలు. ఇప్పుడు గొంతుకేం అడ్డం పడింది? ఆ గొంతు కోసేస్తే వస్తాయేమో. అమ్మో చేస్తానండి. చెప్పకపోతే మరి చేస్తారండి. హ, నేను చెప్పిస్తానమ్మమ్మా. ఏ మాకు సేత కదా, సూత్తూ ఉండు ఎలా కక్కుతాడో పేర్లు. చెప్పరా, చెప్పు, చెప్పరా. నిన్ను నిన్ను వీడికిలా కాసిద్దు, తల పగలు కొట్టేయాలి. రక్తం కారితే తప్ప నిజం చెప్పడు వీడు. చూడు నేనెలా నిజం చెప్పిస్తాను. నిన్ను అమ్మా అమ్మా, మా ఆయన వదిలేండి అమ్మా. మేడం మేడం కొట్టకండి మేడం, నన్ను వదిలేండి మేడం. మిమ్మల్ని మేడం, ఎంత ధైర్యం నీకు? మా ఆయన ఏం కొట్టలేదు. మేడం, మా నాన్న కొట్టవకండి మేడం. మేడం 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 మేడం, ప్లీజ్ మేడం, మేడం. రే ఎప్పారు, ఇంకేం ఆలోచించకుండా నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి పారిపో, లేదంటే మా వాళ్ళు నిన్ను చంపేస్తారు. ఓ వారం రోజులు ఈ ఊళ్ళో ఉండకు, అర్థమైందా? పోండి పోండి. మేడం మేడం డబ్బులు లేవు మేడం. అయ్యో, మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను, ముందు వెళ్ళండి. పోండి, పరిగెత్తండి. అమ్మయ్య. అబ్బా, అమ్మమ్మ అమ్మమ్మ, నన్ను తోసేసి వాళ్ళు పారిపోయారమ్మమ్మా. అసలు నిన్నెవరు దూరం అన్నారే వాళ్ళ మధ్యలోకి? మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే నా రక్తం మరగదా? నేను మీ మనిషినే కదా. దొరుకుతారులే అమ్మమ్మా, ఎక్కడికి పోతారు అప్పుడు చెప్దాం. ఇంతకీ ఎవరై ఉంటారు? మంగే అని చెబితే నమ్ముతావా అమ్మమ్మా? అదెందుకు చేస్తుందమ్మా? అది పెళ్ళవాలనిగా చూస్తుంది. ఇదే అయ్యుంటుందా? ఆధారాలు లేకుండా దీన్నంటే దీని దగ్గరున్న వీడియోలు బయట పెట్టేస్తుంది. కర్మ, ఇది నన్ను లాక్ చేసేసిందే. అయ్యో, ఏంటమ్మమ్మ అలా చూస్తున్నావు? నా మీద అనుమానంగా ఉందా? లేదు. గండం తప్పిందమ్మా. అసలు గంటకి కారు అద్దెకి తేవడం ఏంటి? పోనీ ఆ డ్రైవర్కైనా నటించమని చెప్పాలిగా. ఏంటి అలాంటి వాళ్ళతో పెట్టుకోరా? మీ మంగమ్మ ఎలాంటి వాళ్ళతో పెట్టుకున్నా రిజల్ట్ ఇట్టాగే ఉంటది. నువ్వు పొరపాటు పడుతున్నావు గంగోత్రి. నాకు దానికి ఏ సంబంధం లేదు, నేను చేయలేదు. ఏం చేసావో అన్ని సూత్తనే వస్తున్నాను. నువ్వు చేసావని తెలిసే నీ ముందుకొచ్చాను. లేదు, నువ్వు మారు, నా రాత మార్చలేవు. అమ్మమ్మని ఏమీ చేయలేవు. ఆవిడ్ని ఏం మాయ చేసొచ్చావో తెలియదు గాని ఆ మాయ నా కాడ పనిచేయదు. అరే, నేనేం చేశాను? చెయ్యలేవనే చెబుతున్నా. నీ దురాశ నెరవేరదు. ఏం చెయ్యాలనుకుంటున్నావో అది జరగదు, జరగనివ్వను. కబడ్డార్. ఏమ్మా, ఇక మనం దాన్ని ఏం చేయలేమా? అది మనల్ని ఏం చేయలేదులే గాని లోపల అమ్మమ్మ మీటింగ్ పెట్టే మూడ్లో ఉండుంటుంది. వినేసి ఆ తర్వాత దీని విషయం ఏం చేయాలో ఆలోచిద్దాం. పదండి. ఎంత మోసం, ఎంత మోసం. సమయానికి ఆ బికారిగాళ్ల గురించి నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే నా బంగారు తల్లి జీవితాన్ని
నా చేతులతోనే నాశనం చేసుండేదాన్ని. దాని గొంతు నేనే కోసుండేదాన్ని. అలా కాకుండా కావడానికి కారణం సిద్ధునే అమ్మమ్మ. తన వల్లే మీ మనవరాలి లైఫ్ స్పాయిల్ కాకుండా ఉంది. అవునమ్మమ్మా, సిద్ధు చెప్పబట్టే నాకు వాళ్ళ మీద అనుమానం వచ్చింది. నిన్ను ఒప్పించగలిగాను. నీ సహకారంతో వాళ్ళ బండారం బయట పెట్టగలిగాం. సిద్ధు మంచోడమ్మమ్మా, తనకే దురుద్దేశాలు ఉండవు. ఒకరికి చెడు చెయ్యాలి అని అనుకోడు. సెట్టవాడు కాడు. కరెక్టే, సిద్ధు వల్లే నీకు చుట్టుకోవాల్సిన గండం గట్టెక్కింది. నేను సిద్ధుని అప్రిషియేట్ చేస్తున్నాను. నేను కూడా అమ్మా. వాడే లేకపోతే గంగ బతుకు ఏమైపోయేదో తలుచుకుంటేనే ఒళ్ళు జలతరిస్తుంది. ఈ పుణ్యమంతా నీదే సిద్ధు. అందరూ సిద్ధు గొప్పతనాన్ని గుర్తించారు. అమ్మమ్మే మౌనంగా ఉండిపోయింది. ఏమమ్మా, సిద్ధు చేసింది మంచి పనని నీకు అనిపించట్లేదా? తన మంచితనం నీకు కనిపించట్లేదా? సిద్ధు, ఇలా రా. రా. నేనేం అహంకారిని కాదురా. సహాయం చేసినోడని నేనెప్పటికీ మర్చిపోను. నిజమే, నువ్వే కారణం. నువ్వు చేసిన మేలుకి చిన్నవాడివే అయినా. అయ్యో అమ్మగారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటండి? ఊరుకోండి అమ్మగారు. లేదురా, నీ రుణం తీర్చుకోలేను. తీర్చుకునే అవకాశం ఉందమ్మమ్మా. సిద్ధునే గంగకిచ్చి చేసేయి. నానమ్మా, సిద్ధు గొప్పతనం ఏంటో నీకు తెలిసిందే. తనెంత మంచివాడో నీకు అర్థమైంది. తెలియనోడికిచ్చి చేయడం కన్నా తెలిసిన తమ్ముడికిచ్చి చేయడం మంచిదే కదా నానమ్మా. తప్పేం కాదు నానమ్మా. వీళ్ళు బయటపడకపోయినా ఒకరంటే ఒకరికి ఇష్టంలాగానే. వాళ్ళకే పెళ్లి చేస్తానా అనేనానమ్మా.